నమస్తే, వెల్కమ్ టు లైవ్ రిపోర్ట్. విద్యార్థులపై ట్రంప్ సర్కార్ మరో బాంబు పేల్చింది. అమెరికాలో చదువుకునే విదేశీ విద్యార్థులు ట్రంప్ సర్కార్ మీద విద్యార్థులపై ట్రంప్ సర్కార్ మరో బాంబు పేల్చింది. అమెరికాలో చదువుకునే విదేశీ విద్యార్థుల మీద ట్రంప్ సర్కార్ మరో పిడుగు వేసింది. ఇప్పటికే వీసాల జారీకి సోషల్ మీడియా బెట్టింగ్ని కఠినంగా అమలు చేస్తున్న అమెరికా తాజాగా మరో మార్పు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. విద్యార్థులు, ఎక్స్చేంజ్ విజిటర్లు, మీడియా ప్రతినిధులకు జారీ చేసే వీసాలకు పరిమిత కాలగడువు విధిస్తూ ప్రతిపాదనలు తీసుకురానుంది. అంటే ఇకపై విదేశీ విద్యార్థులు 4 ఏళ్లకు మించి అమెరికాలో ఉండకుండా వీసా నిబంధనలలో మార్పులు తీసుకొస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, ఇక ఇప్పటికే దాదాపుగా టారిఫ్లతో ప్రపంచ దేశాన్ని ఆందోళనలకు నెట్టివేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు విద్యార్థుల మీద పడ్డాడు. ఇప్పుడు విద్యార్థులు, అమెరికాలో చదువుతున్న విద్యార్థులపై ఇప్పుడు చాలా పెద్ద నిర్ణయాలు తీసుకోబోతున్నారు. వాళ్ళకి కఠినంగా నిర్ణయాలు, వాళ్ళకి వీసాలు జారీ చేసేటప్పుడు కఠినమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు. అమెరికాలో చదువుకునేందుకు ప్రయత్నిస్తున్నా, అలాగే ఇప్పటికీ అక్కడ ఉంటున్న విదేశీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ట్రంప్ సర్కార్ మరో పిడుగు వేసింది. ఇప్పటికీ వీసాల జారీకి సోషల్ మీడియా వెయిటింగ్ కఠినంగా అమలు చేస్తున్న అమెరికా తాజాగా మరో మార్పు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తుంది. విద్యార్థులు, ఎక్స్చేంజ్ విజిటర్లు, మీడియా ప్రతినిధులకు జారీ చేసే వీసాల పరిమితి కాలగడువు విధిస్తూ ప్రతిపాదన తీసుకురానుంది. అంటే మొన్నటిదాకా చూసుకున్నట్టుగైతే మీడియా పర్సన్స్ కి దాదాపు 10 ఏళ్ళు వీసా ఇచ్చేవాళ్ళు. ఒకసారి వీసా ఇష్యూ చేసినప్పుడే 10 ఏళ్ల పాటు ఇస్తారు, మరి ఎప్పుడైనా వచ్చి వెళ్ళడానికి 10 ఏళ్లలో. అలాగే విద్యార్థులు కూడా ఒక కాల పరిమితి ఉండేది కాదు. మరి ఇప్పుడు కాల పరిమితిని అయితే తీసుకొచ్చింది. అంటే ఇకపై విదేశీ విద్యార్థులు 4 ఏళ్లకు మించి అమెరికాలో ఉండకుండా వీసా నిబంధనలో మార్పు తీసుకొస్తుంది. ప్రస్తుతం F1 వీసాలపై అగ్రరాజ్యంలో ఉన్న అంతర్జాతీయ విద్యార్థులు, J1 వీసాలపై వచ్చిన ఎక్స్చేంజ్ విజిటర్లకు డ్యూరేషన్ ఆఫ్ స్టే సదుపాయం ఉంది. అంటే వారు ఎంతకాలం చదవాలనుకుంటున్నా లేదా ఇంటర్న్ ప్రోగ్రామ్ లో పాల్గొనాలని అనుకున్నంత కాలం అమెరికాలో ఉండొచ్చు. ఎక్స్చేంజ్ విజిటర్ గా వచ్చే విద్యార్థులు, ప్రొఫెసర్లు, స్కాలర్లు, స్పెషలిస్టులు, ట్రైనీలు, ఇంటర్నల్, అలాగే ఫిజిషియన్లు కూడా ఈ వెసులుబాటు ఉంది. ఇప్పుడు ఈ ఫ్లెక్సిబుల్ స్టూడెంట్ వీసా సిస్టమ్ లో మార్పులు చేసేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ విభాగం సిద్ధమైంది. అంతేకాకుండా గడువు విధించేలా పరిమిత కాల నివాస అనుమతితో కూడిన వీసాలను మంజూరు చేయాలని హోమ్లాండ్ సెక్యూరిటీ భావిస్తుంది. మరి విదేశీ విద్యార్థులు, ఇతర వీసాదారులు అమెరికాలో నిరవధికంగా నివసించే చాలా కాలంగా అమెరికాలోని గత ప్రభుత్వాలకు అవకాశం ఇచ్చాయి. మరి దీనివల్ల ప్రభుత్వపరమైన ఇబ్బందులతో పాటు అమెరికన్ల ప్రజలకు భారీగానే దెబ్బపడింది. అందుకే దీనికి ముగింపు పలికేలా కొత్త నిబంధనలు తీసుకొస్తున్నామని హోమ్లాండ్ సెక్యూరిటీ చెబుతోంది. కొన్ని రకాల వీసాదారులు నివాస అనుమతులపై పరిమితిని ప్రతిపాదించడం, దీనివల్ల ఫెడరల్ ప్రభుత్వంపై భారం తగ్గనుందని హోమ్లాండ్ సెక్యూరిటీ తమ విభాగం తమ నోటీసులో పేర్కొంది. మరి దీంతో విద్యార్థులకి ఇక చాలా కష్టకాలమైన, అమెరికాలో చదువుకున్న విద్యార్థులకు కొద్ది కష్టకాలమని చెప్పాలి. ఆల్రెడీ ఉంటున్న విద్యార్థులు కూడా కొద్ది కష్టకాలమని చెప్పాలి. వాళ్ళందరికీ ఒక పరిమితి రెసిడెన్స్ స్టేని ఇస్తున్నారు. ఆ తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళ దేశాలకు తిరిగి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. దీనివల్ల అమెరికాలో ఉన్న వాళ్ళకి ఎలాంటి నష్టం జరగకుండా ఉంటుంది. అమెరికాలో ఉద్యోగాలు చేసే వాళ్ళకి, అమెరికాలో అక్కడ విద్యార్థులకి నష్టం కలగకుండా ఉండేందుకు హోమ్లాండ్ సెక్యూరిటీ ఈ రకమైన కొత్త ప్రతిపాదనని తీసుకొచ్చింది. దీనికి ట్రంప్ ఆమోద ముద్ర వేసినట్లు సమాచారం ఉంటుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ ఆర్కే.